ప్రజలను మోసం చేయటంలో సీఎం చంద్రబాబు అని ఆరోపించారు వైసీపీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు. కోడికత్తి కేసు, వివేకా కేసు అంటూ చంద్రబాబు చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. విజయవాడలో జగన్ పై రాయి దాడిని కూటమి ప్రభుత్వమే దర్యాప్తు చేసి నిజాలను బయటపెట్టాలన్నారు. జగన్ కు వస్తున్న జనం చూసి చంద్రబాబుకు చెమటలు పడుతున్నాయన్నారు. పాస్టర్ ప్రవీణ్ కేసును ఎందుకు నిర్లక్ష్యం చేశారని ప్రశ్నించారు. తిరుమల లడ్డూ కేసులో కలియుగం దైవం వెంకటేశ్వరుడిపైన రాజకీయాలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగయ్య మృతికి ప్రభుత్వమే కారణమని, జగన్ కు సెక్యూరిటీగా పోలీసులను పెట్టడం వల్లే ప్రమాదం జరిగిందన్నారు. వారి క్యాడర్కి ఒక కార్యక్రమం ఇచ్చారు. దాని పేరు తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం. అక్కడ జనసేన లేదు, బీజేపీ లేదు. మళ్ళీ అది వేరే విషయం, తర్వాత మళ్ళీ దాన్ని మాట్లాడడం. ఈ తొలి అడుగు ఏం చెప్పుకొని వెళ్ళాలి ఇప్పుడు మీరు ప్రజల్లోకి? చేసింది శూన్యం, చెప్పుకోవడానికి ఏమీ లేని దైన్యం, సూపర్ సిక్స్ మృగ్యం, పదే పదే పాత అబద్ధాలు రుద్దుతాం, జనం చెవుల్లో రక్తం కారేదాకా ఉపన్యాసాలతో మోత ముగిస్తాం, రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వ హననాన్ని చేయటం. ఇంతకు మించి తెలుగుదేశం పార్టీ నాయకుడు, జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడు లేదా తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు, మంత్రులు ఏమైనా సాధించారా? ఈ 1 సంవత్సర కాలంలో మీరు ప్రజల్లోకి వెళ్లబోయే ముందు మీ నాయకుడు మిమ్మల్ని పంపిస్తున్నారు, మీరు జనంలోకి పోతారో మాకు తెలియదు. పోయిన తర్వాత ఏమేం జరుగుతాయో, ప్రజలు చీపురులతో కొడతారో, చేటలతో కొడతారో, రాళ్లతో కొడతారో మాకు తెలియదు. సంవత్సరంకి చంద్రబాబు నాయుడు గారు వారి కూటమి